మొలకల చెరువు ఆ కాన్స్టిట్యున్సీ మన చిత్తూరులో, ఇబ్రహీంపట్నంలో, లేదా మన పరవాడలో, లేకపోతే అమలాపురంలో, లేదా పాలకొల్లులో, ఇన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ పట్టుబడ్డాయి. పట్టుబడినప్పుడు సహజంగా ఒక ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటంటే, ఏదైనా ఒక ఇష్యూ బయటపడినప్పుడు ఒక్క దాంట్లో 25,000 బాటిల్స్ ఒక కంపెనీలో బయటపడినప్పుడు సహజంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాప్స్ మీద దాడులు చేయాలి. చేసి అసలు ఇది ఎక్కడెక్కడ అమ్మకానికి వెళ్తున్నాయి అనేటువంటిది చూడాలి. అసలు ఎక్కడా దాడులే చేయలేదే. ఏం చేస్తున్నాడు మంత్రి? గాడిదలు కాస్తున్నారు. మంత్రి తాలూకు బాధ్యత ఏంటి? ఒక మంత్రి అంటది పిల్లలకు జ్వరం వస్తే నాకేటి సంబంధం ఉంటుంది. దానికి మంత్రులు ఇచ్చింది మీకు. పిల్లలు హాస్టల్స్లో ఒకరో ఇద్దరికి వస్తే నీ బాధ్యత కాదు. హాస్టల్లో ఉన్న 200 మంది పిల్లలకి జ్వరం వస్తే ఎవరి బాధ్యత? మీ చేతకాంతనం వల్ల, మీ తాలూకా నెగ్లిజెన్స్ వల్ల గిరిజన పిల్లలంటే మాకు అసలు మనుషులతో సమానం కాదు, వాళ్ళ పశువుల కన్నా హీనం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంతకంట గొప్పగా మాట్లాడతారని కూడా మన అమాయకత్వం. నీకు జ్వరం వస్తే నువ్వు రోజు ఏసీ రూముల్లో ఉండి తిరుగుతావు. నువ్వు ఏదో ఒకరోజు బయటకు వస్తే నీకు జ్వరం వచ్చి ఉండొచ్చు. ఆ పిల్లలు అక్కడే పాపం ఆ ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రోజు మేము పెట్టినటువంటి ఆరో ప్లాంట్లో మేము పెడితే ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి పరిస్థితి పోగా ఈరోజు నెగ్లిజెంట్గా నువ్వు మాట్లాడుతూ కల్తీ మద్యం తాగి 4 చచ్చిపోతే, పిల్లలు 2 చచ్చిపోతే, అక్కడ రేపు బల్గ్రక్ పార్క్ వద్దని ఇక్కడ మన మహానటి ఉంది, ఈ బల్గ్రక్ పార్క్ దగ్గర ఆవిడే చెప్పింది. వెళ్ళి ఏం చెప్పింది? ఇక్కడ బల్గ్రక్ పార్క్ వస్తే మాకు జబ్బులు వచ్చేస్తాయి, మీకు క్యాన్సర్ వచ్చేస్తుంది, మీకు పిల్లలు పుట్టరు, మత్స్య సంపద దొరకదు, మీకు పిల్లలు పుట్టిన అంగవైకల్యంతో పుడతారని చెప్పింది ఎవరు? ఏ మహానటి చెప్పింది? ఎన్నికల ముందు ఈ మహానటే చెప్పింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత పాత్ర మారిపోయింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పిల్లలు పుడతారా బాగా? ఇప్పుడు క్యాన్సర్ రాకుండా మానేస్తాయా? సో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మేము ఏ స్టాండ్ తీసుకున్నాం మా పార్టీ, ఎన్నికల ముందన్నా ఒకటే స్టాండ్, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటే స్టాండ్. మా స్టాండ్స్లో ఎప్పుడు మార్పులు లేవు. ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇంకోటి కానీ. కానీ వీళ్ళకి ఏంటంటే ఎన్నికల ముందు వీళ్ళకి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే, ఎన్నికల ముందు ఏం చెప్తారో ఎన్నికలలో అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతుంటారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అందుకనే కనీసం ఆ గ్రామాల్లోకి వెళ్ళడానికి కూడా ప్రజలు రానివ్వనటువంటి పరిస్థితులు, ఆ తిరుగుబాట్లు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి, హౌస్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెట్టి అనేక మంది మహానటులు ఉన్నారు ఇక్కడ. ఈ రవీంద్ర గారు లాంటి వాళ్ళు, ఈ సొల్లు కబుర్లు చెప్పేది సొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి వారు అందరూ కూడా ఈ వ్యవస్థలో ఉండి పూర్తిగా ప్రభుత్వం అనేటువంటిది అసలు లేదు, నిర్వీర్యం అయిపోయింది అనేటువంటి దానికి వీళ్ళందరూ ఒక ఉదాహరణలుగా చూడొచ్చు. అంతకుమించి వాళ్ళు చెప్పినటువంటి దాని గురించి స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.